గుర్రం కాదండో బాతు చెల్ బాతు. ఎన్ని వీడియోలు పైనుంచి వ్యూ చూద్దాం. వ్యూ ఎలా కనిపిస్తుంది చూద్దామా, ఎవరన్నా చూద్దామా? వెళ్తూ ఉంటాం. మీకు ఎక్కడైనా గుంట నక్కలు కనబడితే అదిగో గుంట నక్కని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మన సత్తుపల్లిలో ఉన్న అర్బన్ పార్క్ అనమాట. ఈరోజు పార్క్ లోకి వచ్చాం. నేను మన తెలుగు అబ్బాయి ఇద్దరం కలిసి వచ్చాము. ఈరోజు నాకు తెలిసి టెడ్డీ డే అనుకుంటా. చాలా మంది లవర్స్ ఉంటారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా మంచిగా వీడియో తీసుకొని అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి నేను మీ తెలుగు అబ్బాయి వచ్చేసాం. వీడియో మొత్తం కంటిన్యూ చేయండి, చూసేయండి, లైక్ చేయండి. చూసాము అర్బన్ పార్క్ దగ్గరికి వచ్చేసాం కదా. అక్కడికి వెళ్ళేసి టికెట్ కూడా తీసుకున్నాం. పర్ పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ అనమాట. తర్వాత వెహికల్కి వచ్చేసి పార్కింగ్ 10 రూపీస్ తీసేసుకున్నారు. లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. మరి మన అర్బన్ పార్క్ అయితే మనతో పాటు మన ఇంకొక రీల్ స్టార్ పేరు ప్రియా మనతో కలిసి రావడం జరిగింది. చాలా హ్యాపీ. ఇప్పుడు కూడా మన ఇంకొక బ్రదర్, మన సత్తుపల్లి పేజీ ఇంకొక బ్రదర్ కూడా వచ్చి వెళ్ళారు. ఈ రోజు ఏందో వింతలు మొత్తం ఎక్కడే కనబడుతున్నాయి. అందరూ ఒక దగ్గర చేరారు. సడన్ గా అందరం ఒకేసారి వచ్చేసినాం. మరి మన ఛానల్ మీకు తెలిసి ఉంటది, మన తెలుగు ట్రావెలర్ తో తెలుగు అబ్బాయి మనతో పాటు ప్రియా మరి మనతో జాయిన్ అయ్యారు. కాబట్టి మనమైతే అర్బన్ పార్క్ అయితే విజిట్ చేసేద్దాం. ఓకే చలో. ప్రజెంట్ మనమైతే లోపలికి వచ్చేసినాం. బ్రదర్ స్పెట్స్ పెట్టుకున్నా, నేను పెట్టుకోనా? స్టైల్ ఉంటా. ఓకే ప్రియా గారు, ఏమేమి ఉంటాయి ఇక్కడ మన పార్కులు అన్నమాట? చెట్లు అంటే లోపల పార్క్ కూడా బాగుంటదంట. చాలా బాగుంటది, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అంటే నేచర్ ని ఆస్వాదించాలనుకుంటే మన అర్బన్ పార్క్ అయితే పక్క రావాల్సిందే. గ్రీనరీ ఇంపార్టెంట్ కదా. సో గ్రీనరీకి టైం ఇచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి ప్లేస్ బాగుంటది అనమాట. ఈవినింగ్ పూట లేచి వాకింగ్ ఇక్కడికి వచ్చేస్తే మంచిగా ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా రండి తప్పకుండా. ఇది చంద్రకొండ, మాది కొత్తగూడెం, మీది సత్తుపల్లి. 3 ఏరియాల వాళ్ళు కలిసిండ్రు. ముగ్గురం దొంగలం కలిసి అర్బన్ పార్క్ వచ్చినాం. మరి మామూలుగా ఉండదు. ఇప్పుడు ఫుల్ వీడియో మాత్రం పక్కా చూసేయండి. ఎక్కపోతాం చెట్లు, పూల చెట్లు మంచిగా కనబడితే. ఓకేనా? సూపర్ ఫన్ ఫ్రెండ్స్, మంచిగా రండి. ఫ్యామిలీతో కూడా రావచ్చు మీరు హ్యాపీగా. ఈవినింగ్స్ లో, మార్నింగ్స్ లో ఎప్పుడైనా రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్. అది చెప్పారు కదా, సత్తుపల్లి లోకల్ వాళ్ళే చెప్తున్నప్పుడు మనం వినాలా. మనం ఎక్కడి నుంచి వచ్చినాం కాబట్టి. ఓకే, సత్తుపల్లిలో పార్క్ లేదన్న వాళ్ళందరికీ చూపిస్తున్నా, చూడండి. సత్తుపల్లిలో కూడా పార్క్ ఉంది. ఓకేనా? దాంతో పాటు ఎంఐ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ నేమ్ చెప్పండి. సెల్ఫ్ కేర్ విత్ ప్రియా. నేను తెలుసు కదా మీ తెలుగు అబ్బాయిని. ఇంకా మన భద్రాద్రి అబ్బాయి, భద్రాద్రి తెలుగు ట్రావెలర్ మరి మామూలుగా ఉండదు. తెలుగు ట్రావెలర్ తో మీ తెలుగు అబ్బాయితో పాటు తెలుగు అమ్మాయి మరి మామూలుగా ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు టెడ్డీ డే అంట బ్రో. ఏం బ్రో, యాక్చువల్ చెప్పాలంటే లవర్స్ ఉంటారు. మేము గట్టిగా మొత్తుకుంటూ అలాంటి నుంచి అంటే పారిపోతారు. సో మేము సైలెంట్గా వెళ్ళాలా, సైలెంట్గా ఎక్స్ప్లోర్ చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోవాలా. ఓకే, డన్నా బ్రో? డన్. ఇక్కడ మంచి ఆలోచన చేసింది ఏంటంటే ఈ అర్బన్ పార్క్ వాళ్ళు చదువుకోవడానికి లైబ్రరీ కట్టారు. చాలా మంచి ఆలోచన ఇది. దానికి తోడుగా ఎంతో మంది స్టూడెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. దానికి తోడుగా ఇక్కడ లైబ్రరీ కట్టారు కదా. లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి వెళ్ళి చూసేద్దామండి ఎంత బాగుంది లైబ్రరీ. చూసుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా సిట్టింగ్ కోసం, తర్వాత బుక్స్ కోసం సెల్ఫ్లు అన్నీ కూడా వేసారు. కానీ అన్ని అరేంజ్ చేశారు. తర్వాత చదువుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూలర్స్ కూడా అరేంజ్ చేసేసారు. మొత్తం అయితే బాగుంది మంచిగా. బుక్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు. ఓకే, పర్లేదు. వీటిలో కూడా మంచి మంచి బుక్స్ పెట్టారు, బాగున్నాయి. ఓకేనా? చూసారు కదా మనోడు తెలుగు సెంట్రల్ పార్క్ రాండి, ఎంజాయ్ చేయండి, పీస్ఫుల్ గా చదువుకోండి. డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. అంతేనా? అదే. ఓకే, ఇంకా సరే మనం ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి కాబట్టి బయటకు వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామండి. మనం ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళాం కదా. లైబ్రరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు. ఇవి మారేడు చెట్లు అంటారు. వాటికి ఇలా ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇవి పండిన తర్వాత తింటారు. చాలా బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది చెప్పారులే, కానీ మనం ఎప్పుడు తినలేదు.
స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఫ్రూట్స్ కానీ మీరు ఎప్పుడైనా తినుంటే, లేదా ఈ ఫ్రూట్ ఎప్పుడైనా తినుంటే టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి. అసలైన కామెడీ ఏంటంటే ఇది ఒకటే ఫ్రూట్, ఒకటే చెట్టు, కానీ 4-5 వీడియోలు పడ్డాయి ఈ పండు మీద. అంటే ఒక్క పండుని ఎంతగానో వాడకం చేసామో అది మాకే తెలియాలా? ఆమె తీసింది వీడియో, నేను తీసిన, బ్రో తీసిండు, ఎన్ని వీడియోలు వాడకం. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. కాయ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పండినప్పుడు తిన్నా నేను. పండుకుంటే బాగుండే పచ్చికాయ దీన్ని పగల కొట్టలాగా నేను చచ్చిన, కొట్టి 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 ఆయాసం వచ్చింది. ఈ చెట్టు కొట్టాడు, తర్వాత అక్కడ బండకేసి కొట్టిన అయినా పగలలేదు, అంత స్ట్రాంగ్ ఉన్నది. బంక ఉంది అన్నమాట కాయ. అంటే ఇది పచ్చికాయ. అవును, కొట్టి కొట్టి ఇది పచ్చడి కాలేక నేను పచ్చడి నాచి పచ్చడి అయింది. అంత స్ట్రాంగ్ పండుకుంటే బాగుంది. టేస్ట్ కూడా కొంచెం మన కొత్త ఫ్రెండ్, మన సిటీ ఫ్రెండ్ కి అయితే పరిచయం చేయాలి. మన అంటే పల్లెటూరు వాళ్ళమే, మనకు తెలుసు. ఏమో టేస్ట్ చేపిద్దాం అనుకున్నాం, లేక నాకు పగలలేదు. మరి ఏం చేస్తాం మేము? సత్తుపల్లి సిటీనా పల్లెటూరా? సత్తుపల్లి సిటీనే, టౌనే. మేము పల్లెటూరు వాళ్ళం, మేమేదో అడుగు మనుషులం అమ్మ. అందుకే మాకు పండ్ల గురించి తెలుసు, అందుకే మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గట్టిగా. పట్టుకోండి, ఇంటికి పట్టుకెళ్ళి వండుకొని తినండి. వండుకుందాం ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళి హస్బెండ్ మీద ట్రై చేయాలి కదా. వాళ్ళ హస్బెండ్ మీద ట్రై చేసిద్దంట. మనం ఇప్పుడైతే అటు నుంచి వచ్చాం కదా, అవన్నీ చూసుకుంటూ మనకి ఎదురుగా ఒక టవర్ ఉంది. ఆ టవర్ దగ్గరికి వెళ్దాం, పైకి ఎక్కాలి. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ టవర్ దగ్గరికి వెళ్ళేసి పై నుంచి వ్యూ చూద్దాం. వ్యూ ఎలా కనిపిస్తుంది చూద్దామా, ఎవరన్నా చూద్దామా? అందరూ నీకు తెలియదు బ్రో, ఇది వ్యాలంటైన్స్ డే వీక్ అంట. లవర్స్ అందరు పార్క్ లోనే ఉన్నారు, మనకి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అది చూడు ఫస్ట్. మేము వెళ్తూ ఉంటాం, మీకు ఎక్కడైనా గుంట నక్కలు కనబడితే అదిగో గుంట నక్కని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, డన్నా? డన్. ఓకే, మనమైతే పైకి వెళ్ళిపోతాం. ఫాస్ట్ టవర్ దగ్గరికి వెళ్దాం రండి. ఆగండి, మీకు ఏమైనా గుంట నక్క కనబడుతుందా? ఓకే, అంటే స్కిప్ చేసేస్తాను, వాళ్ళని తీసేస్తాను. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడొద్దు. మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడితే బాగోదు కదా, బాగోదు, అస్సలు బాగోదు. సో మనం సైలెంట్కి వెళ్ళి సైలెంట్ బ్లాగ్ తీసుకొని సైలెంట్కి వెళ్ళిపోదాం. ఏం బ్రదర్, ఏమంటావు? అంతే బ్రో, అంతే. సైలెంట్ మనం వచ్చి బ్లాగ్ తీసేసుకొని సైలెంట్కి వెళ్ళిపోదాం. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయకపోతే. అది వాళ్ళు డిస్టర్బ్ చేసామనుకోండి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సరే వెళ్దాం రండి, చూపించి ఒకసారి వాళ్ళకి వాచ్ టవర్ కింద. ఓకే, ఇది వాచ్ టవర్, ఇది పైకి వెళ్దాం. పైకి వెళ్దామా? డన్. ఈ మొత్తం దొంగలు కూర్చొని. ఎస్, కూర్చోండి బ్రో, కూర్చోండి. వెల్కమ్ సెంట్రల్ పార్క్. ఇది ఏంటిది? క్లాక్ టవర్ కి, అర్బన్ పార్క్ లోని నీలాద్రి అర్బన్ పార్క్. ఓకే, రెస్ట్ తీసుకుందాం, తర్వాత పైకి పోదాం. పైనుంచి మంచి వ్యూ చూద్దాం, ఏమంటారు? ఓకే, డన్. వీడియో మధ్యలో స్కిప్ చేస్తారేమో బ్రో, వీడియో మొత్తం చూడాలి. అవును, సోది ఎక్కువ అవుతుంది అనుకోకండి. సోది ఎక్కువైనా లాగ్ లేకుండా లాగిచ్చేస్తాం, అట్లా ఉంటది మరి మాతోనే, బీవత్సంగా ఉంటది. కొన్ని రోజులలో మీ ముందుకి మంచి క్రియేటర్, తిరుగులేని యోధుని తయారు చేస్తా ఈ బ్రోనైతే. ఓకే, రెడీ, స్టార్ట్ చేయి. చెప్పేసేయి బ్రో, పార్క్ గురించి చెప్పేసేయి. దీంట్లో ఉంటాయి పందులు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, జింకలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అని చెప్పేసి మంచి విషయం. అంటే మొత్తం నేనే చెప్పేస్తానా? చెప్పు. ఏవో బ్రో ఏదో చెప్పాలనుకుంటాడు, చెప్పేసి. నేను చెప్పాలనుకున్నా, మొత్తం నువ్వే చెప్పేసావు. ఓకే, చెప్పండి బ్రో ఈ పార్క్ గురించి. అర్బన్ పార్క్ లోపలికి వచ్చాం కదా, కింద ఒక స్టేర్, పైన ఒక స్టేర్, పైకి వచ్చేసాం. మనం చుట్టూ చూసుకోవచ్చు, ఎంత నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే. అంటే మనం చుట్టుపక్కల ఎక్కడ మంచి ప్లేస్లు ఎక్కడా లేవు అనమాట సత్పల్లో. ఎవరు రావాలనుకున్నా సరే, సరదాగా వచ్చి కాసేపు కూర్చోవాలనుకున్నా, కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నా, ఈ పార్క్ వచ్చి అలా సరదాగా సేద తీరుతారనమాట. చుట్టూ మీరు చూసుకోవచ్చు, మొత్తం బ్యాంబూ ట్రీస్, తర్వాత వివిధ రకాల చెట్లు, వివిధ రకాల జంతువులు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. వీటి కోసం అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు దీన్ని అరేంజ్ చేశారు. తర్వాత యానిమల్స్ కోసం వాటర్ పాండ్ అక్కడ ఒకటి ఉంది, మీకు కనిపిస్తుంది కదా, ఆ వాటర్ పాండ్ కూడా నిర్మించారనమాట యానిమల్స్ డ్రింకింగ్ వాటర్ కోసం. సో ఇంకేంటంటే మనం దీంట్లో ఉన్న ప్లేస్లు అన్నీ తిరగలేము. సో ఏంటంటే కొన్ని మంచి ప్లేస్లు మీకు కనిపించడం కోసం, మీకు చూపించడం కోసం ఇదంతా చూపించామన్నమాట. ఇంకొకటి ఏంటంటే వచ్చేవాళ్ళు ఇదంతా చికా చేయకోకుండా వచ్చి సరదాగా చూసుకొని వెళ్ళిపోయి, ఇక్కడ నేచర్ని ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా, చికా చేయకోకుండా, ఏమైనా తిన్నా తాగినా వాటిని తీసుకెళ్ళేసి బయటపడేసి నేచర్ని కాపాడండి.
సో ఇక్కడ నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తాను, వ్యూ చూసేయండి. బ్రో చెప్పిన దాంట్లో చాలా మ్యాటర్ ఉంది కాబట్టి మీరందరూ అయితే ప్లాస్టిక్ మాత్రం ఉపయోగించకండి. ఏమంటారండి? అస్సలు ఉపయోగించకండి. ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ తీసుకొచ్చిన అక్కడ చెత్త కుండీలు అంటే అవి ఉంటాయి, దాంట్లో అయితే వేసేయండి. ఎందుకంటే ఎక్కడ బుడ్డి జంతువులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తినేసి ఖరాబ్ అయిపోతాయి అన్నమాట, చచ్చిపోతాయి. సో అడవి ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్ అంతా అంటే డైలాగ్ రాలేదు, మర్చిపోయినా. సారీ ఆక్సిజన్ అంత ప్యూరిటీ వస్తుంది మనకి. అది చెప్పాడు కదా బ్రో, మాటలు ఫాలో అవ్వండి. అంతే. ఎస్. మరి ముఖ్యంగా ఏంటంటే కింద చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. అటెల్లో అక్కడ బాండ్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. కిందకి వెళ్దాం. ఓకే, కిందకి వెళ్దామంట. కిందకి వెళ్దామా? కిందకి వెళ్ళిపోదాం కిందకి. వెళ్ళిపోదాం. పార్క్ ఎందుకు వచ్చాం మనం? పార్క్ నేచర్ ఎంజాయ్ చేయడానికి. దొంగతనం కాయలు దొంగతనం చేయడానికి. చూసారు కదా ఇందాక ఏదో కాయలు, మారేడు కాయలు దొంగతనానికి వచ్చింది. మనడేమో బ్లాగ్ చేద్దాం వచ్చాను. నేనైతే లవర్స్ చూడడానికి వచ్చా. తెలుగు అబ్బాయి మరి మామూలుగా ఉండదు. మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే మన పార్క్లోకి తీసుకొచ్చేయండి. ఆడుకోవడానికి, వాళ్ళకి విశాలంగా మైండ్ ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటివన్నీ అరేంజ్ చేశారనమాట. చిన్నపిల్లలు ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తారనమాట. చూసుకోవచ్చు, మంచిగా వాళ్ళు ఆడుకోవడానికి కానీ, తర్వాత ఇంకా టైం స్పెండ్ చేయడానికి కానీ మంచి ప్లేస్లు అరేంజ్ చేశారు, మంచి ఆట వస్తువులు అరేంజ్ చేశారు. తర్వాత ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి, తాబేలు ఒకటి ఉంది, చాలా బాగుంది, మంచిగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం పెయింట్ అయితే పోయింది కానీ ఇంతకు ముందు బాగుండేది, మంచిగా రియల్ తాబేలు ఉన్నట్టు పెద్దగా చాలా బాగుంది. తర్వాత అక్కడ ఒక బటర్ఫ్లై ఉంది. అంటే ఉద్యమ రిచెస్ ఉన్నాయి కానీ మొత్తం క్లోజ్ చేశారు. మీకు చూపిస్తాను, ఇంకా అటు ప్లేస్లు ఉన్నాయి కదా. తాబేలు చూడండి ఎలా చాలా ముద్దుగా ఉంది. కాబట్టి కలర్స్ అంతా పోయింది, కలర్స్ ఉంటే బాగుండేది తాబేలు. సరే చూసుకుందాం. అటు ఇంకా మంచి ప్లేస్లు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అవన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు చూడండి, మన తెలుగు అబ్బాయి అయితే గుర్రం కాదు ఇది బాతెక్కాడు. బాతెక్కితో పాట పాడుతున్నాడు. మరి గుర్రం చెల్లాకి గుర్రం రాజు ఎక్కిన చెల్లాకి గుర్రం. గుర్రం కాదండో బాతు. చెల్ బాతు చెల్లాకి బాతు. పాట నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. మరి మామూలుగా ఉండదు. చెల్ బాతు భయకినా చెల్లాకి బాతు. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సో కొంచెం అట్లా ఫీల్ అవుతాన్నా. ఎక్కువ ఉంటే ఎరగొట్టారని నా మీద చేస్తారు మొత్తం. సత్తుపల్లిలా బీచ్ లేదని ఎవరు చెప్పారు మీకు? బీచ్ లేదని. ఇదిగో బీచ్, ఇదిగో పార్క్. మన బాధ తట్టుకోలేక ఏం చేశారంటే అర్బన్ పార్క్ వాళ్ళు అయితే బీచ్ అరేంజ్ చేశారు ఇక్కడ. ఇది బీచ్. బ్రదరు పోయి ఈత కొట్టుపో. ఎంత బాగుంది బీచ్ వాటర్ చేయమాకండి, చూడడానికే బీచ్. చూడడానికే బీచ్. మన వాళ్ళందరూ వైజాగ్ వరకు వెళ్ళిపోతున్నారు. వైజాగ్ వరకు ఎందుకు వెళ్ళడం అన్నట్టు ఇక్కడైతే ఒక మినీ బీచ్ అరేంజ్ చేసినాం. సో రాండి చూడండి, అంతే, బాగుంటది. సో మీరు ఎంతమంది బీచ్కి వచ్చారో కింద కామెంట్ చేయండి. మరి సెంట్రల్ పార్క్ లో మీకు ఎప్పుడైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. రాకపోతే లవర్ బాయ్స్ మీకే చెప్పేది, మీరు వచ్చి ఉంటారు నాకు తెలుసు. ఏం బ్రో వచ్చారా రాలేదా చెప్పు. వాడు వచ్చినా రాలేదు చెప్పు. వాడు చూసి వచ్చినా రాలేదు చెప్పు. వచ్చింది కదా. నువ్వు వచ్చినావు అంటే నువ్వు కామెంట్ పెట్టి, మరి నువ్వు కామెంట్ పెట్టి నువ్వు వచ్చినావంట. నువ్వు కదా వచ్చింది కదా వాడు చూసాడు. నువ్వు వచ్చినావు మాకు తెలుసు. అమ్మా దొంగ, మాకు తెలుసు నువ్వు వచ్చినావు. మరి కామెంట్ పెట్టాలి. మరి నువ్వు కామెంట్ పెట్టకపోతే బాగోదు. మరి నీ పేరు చెప్పేస్తా కామెంట్ పెట్టకపోతే. దొంగ, మామూలు దొంగ కాదు. మరి ఓకే, మరి నెక్స్ట్ టైం చూద్దాం బ్రో. ఇక్కడ ఇంకేమన్నా చూడడానికి మనం అక్కడ కొత్తగా ఏదో బిల్డింగ్ కట్టారు, దాన్ని చూసేసి దగ్గరికి వెళ్ళేసి మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మరి వీడియో ఎక్కువ లెంత్ అయితే మరి మీకు బోర్ కొట్టింది, స్కిప్ చేస్తారు. మరి వీడియో లెంత్ కాకుండా ఉండాలంటే లాగ్ లేకుండా మీరు లాగించాలి కదా. సో టకటక చూపించి టకటక వెళ్ళిపోదాం. మరి ఓకే, చలో చలో. మీ అందరికీ ఒకటి చెప్పనా, ఈ అర్బన్ పార్క్ మొత్తంలో అన్ని చెట్ల కన్నా ఈ బ్యాంబూ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఈ అర్బన్ పార్క్కి అట్రాక్షన్ మొత్తం ఇవే తీసుకొస్తాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే వ్యూ. సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడ ఇలాంటివి ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, అంటే
వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కూర్చోడానికి, కాసేపు రిలాక్స్ అవ్వడానికి, వాళ్ళ కోసం అనేది అవి కట్టారనమాట. ఈ మొత్తం సెంటర్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్, అర్బన్ పార్క్, ఈ బ్యాంబూ ట్రీస్ అనమాట. నిజంగా ఈ బ్యాంబూ ట్రీస్ ఈ అర్బన్ పార్క్ లో మొత్తంలో ఈ బ్యాంబూ ట్రీస్ ఎక్కువ ఉంటాయి, చాలా బాగుంటది. ఫోటోషూట్ కి బాగుంటుంది, మ్యారేజెస్ కి, వెడ్డింగ్స్ కి, ఫోటోషూట్స్ కి అయితే చాలా చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అందుకే తొందరగా పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఫోటో షూట్ వేయండి, ఓకేనా? ఎందుకు చెప్తానో మీకే చెప్తున్నా. మరి నీకే చెప్తానా, నీకు పెళ్లి కాలే కదా, తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా వచ్చేసి ఫోటో షూట్ వేసుకో ఇక్కడ. అంతే కదా, నీ పెళ్లికి ఇక్కడికి వచ్చిన కదా ఫోటో షూట్ కి. అవునవును. మరి అది మరి ఏమొచ్చింది, మీరు ఎప్పుడు వస్తారో మరి కామెంట్ చేయండి. మరి వెయిటింగ్ హాల్ ఏంటి బ్రో అది? వావ్ బాగుంది. మినీ స్టేడియం, మినీ స్టేజ్, ఏమైనా ఫంక్షన్స్ కానీ వీటికి సంబంధించిన వాటి చిన్న చిన్న ఈవెంట్స్ ఏమన్నా సెలబ్రేట్ చేసుకోవడం కానీ వాటి కోసం అనుకుంటారు నాకు తెలుసు. అంటే స్టేజ్ కూడా ఉంది కదా అక్కడ, స్టేజ్ కట్టి స్టేజ్ లాగా ఉంది కదా, మంచిగా చిన్న స్టేజ్ లాగా ఒకటి నిర్మించారు. మాక్సిమం ఏమైనా ప్రోగ్రామ్స్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారనుకుంటా నాకు తెలిసి. మనకి అర్బన్ పార్క్ లా మంచిగా ఎండకి అలసిపోయినాం కాబట్టి మంచిగా చల్లగా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ వచ్చేసి అయితే మన స్పాన్సర్డ్ బై ఛానల్ ఏం చెప్పు బ్రో. చెప్పు బ్రో, తెలుగు ట్రావెలర్. స్పాన్సరింగ్ తెలుగు ట్రావెలర్ అంట. స్పాన్సర్డ్ బై తెలుగు ట్రావెలర్. ఓకే తినేద్దాం, ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా వస్తే ఏదైనా తినేస్తాం, కిరాసిన కూడా తాగేస్తాం మేము. అసలు తెలుగు వాళ్ళం కదా, ఆ మాత్రం ఉండాలి. ఓకే మరి చూసారు కదా అర్బన్ పార్క్ ఎలా ఉందో, కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా అర్బన్ పార్క్ వచ్చుంటే అయినా కామెంట్ చేయండి, ఓకేనా? మరి తెలుసు కదా తెలుగు అబ్బాయితో పాటు తెలుగు ట్రావెలర్ తో పాటు సెల్ఫ్ కేర్ విత్ ప్రియా. మరి అట్లా ఉంటది. మరి ముగ్గురు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోలేదు. మరి వీడియో చూస్తున్నావు కదా, నాకు తెలిసి వీడియో చూస్తున్నావు, మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము ఫీల్ అవుతాం కదా. మరి మీరైతే పక్కా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం బీచ్ చూపించాము, పార్క్ చూపించాము, ఫోటోషూట్ ప్లేసెస్ చూపించాము, అన్ని చూపించిన, మంచి నేచర్ చూపించిన, లవర్స్ ఒకటే చూపించలేదు, ఫీల్ కాకండి. వాళ్ళు చూపించిన కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు చూపిస్తే కొంచెం లాస్ట్ వరకు వీడియో అందుకోసమే చూసుంటారు. డిసప్పాయింట్మెంట్ అయితే చేసాము, సారీ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మొత్తం తిరిగి చూపించాం కాబట్టి ఖచ్చితంగా అకౌంట్ ఫాలో చేసుకోండి. యూట్యూబ్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు ఎప్పుడు అందించడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. ఖచ్చితంగా అకౌంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కంటెంట్ అందించడానికి ట్రై చేస్తాము. ఇంకా మీరు మమ్మల్ని ఆదరించాలి. మీ సపోర్ట్తో ఇంకా మేము మంచి వీడియోస్ తీయడానికి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. తెలుగు అబ్బాయి, తెలుగు ట్రావెల్, లైఫ్ కేర్ విత్ సెల్ఫ్ కేర్ విత్ ప్రియా. ఓకే, బాయ్ సత్తుపల్లి పీపుల్. బాయ్ సత్తుపల్లి కాదు, తెలంగాణ, ఆంధ్ర, ఇండియా వాళ్ళందరికి బాయ్ బాయ్. బాయ్ బాయ్. మా సత్తుపల్లి వాళ్ళకి చెప్తే మిగిలిన వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. ఓకే మరి అసలే డిఫరెంట్ గా ఉంటారు, మొహమాటలు కదా. ఓకే మరి ఇప్పుడు అర్బన్ పార్క్ చూపెట్టినాం, నెక్స్ట్ ఏం చూపిస్తాం మాకే తెలియదు. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీ దగ్గరలో ఇంకేమైనా మంచి ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వచ్చి వాటిని విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి అందరికి చూపించడానికి ట్రై చేస్తాం. తొందరగా అయిపోతే నాకు చేయని వస్తుంది బాబు. మరి మన సత్తుపల్లి పిల్లల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి ఇప్పుడు సత్తుపల్లిలోనే ఉంటాను, మనోడు సత్తుపల్లిలోనే ఉంటాడు, మేడం కూడా సత్తుపల్లిలోనే ఉంటాడు. ఒరే చెయ్యి గుంజుతుందిరా బాబు, తొందర కంప్లీట్ చేయండి రా. ఓకే మరి బాయ్ బాయ్. బాయ్ బాయ్.